హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది చెన్నై జ్యువెలర్స్. ఈ రోజు మనం చందనగర్లో ఉన్నటువంటి చెన్నై షాపింగ్ మాల్ చెన్నై జ్యువెలర్స్లో ఉన్నాము. ఈ రోజు ఎపిసోడ్లో బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్ కలెక్షన్ అయినటువంటి బ్యూటిఫుల్ డైమండ్ నెక్లెస్లు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. డైమండ్ నెక్లెస్లోనే బ్యూటిఫుల్ అండ్ కలర్ఫుల్ కాంబినేషన్లో కనిపిస్తున్నటువంటి బ్యూటిఫుల్ అండ్ హెవీ నెక్లెస్ని చూస్తున్నాం. ఈ నెక్లెస్ యొక్క డీటెయిల్లోకి వెళ్దాం. నెక్లెస్ యొక్క ఇనిషియల్ డిజైన్ నుంచి మనకు సెంటర్ ఆఫ్ ద నెక్ పాయింట్ వరకు కూడా మెష్ టైప్లో ఉండేటువంటి డిజైన్ చూడొచ్చు. లాక్స్ డిజైన్ అంతా కూడా మనకు చిన్న డైమండ్స్ నుంచి గ్రాడ్యువల్లీ డైమండ్ సైజ్ అండ్ డిజైన్ సైజ్ని కూడా సెంటర్ ఆఫ్ ద నెక్ పోర్షన్కి వచ్చేటప్పటికి ఇంక్రీజ్ చేయడం జరిగింది. బోత్ సైడ్ ఆఫ్ ద నెక్లెస్ కూడా ఇదే రకమైన బ్యూటిఫుల్ మెష్ డిజైన్ అండ్ పైన అంతా కూడా మనకు స్టడెడ్గా వచ్చినటువంటి బ్యూటిఫుల్ డైమండ్స్ని చూడొచ్చు. ఇటువైపు నుంచి కూడా మనకు సెంటర్ ఆఫ్ ద నెక్ పోర్షన్కి వచ్చేటప్పటికి డైమండ్ సైజ్ని ఇంక్రీజ్ చేశారు. అండ్ రోజ్ గోల్డ్ కాంబినేషన్లో ఉన్నటువంటి డైమండ్ సెటప్ అంతా కూడా మనకు సెంటర్లో ఇవ్వడం జరిగింది. ఒక బ్యూటిఫుల్ వేవీ టైప్లో ఉన్నటువంటి డిజైన్ని చూడొచ్చు. ఓవర్ ల్యాపింగ్లో కనిపిస్తూ డబల్ లేయర్ ఫినిషింగ్లో తెలుస్తున్నటువంటి లీవ్ షేప్ డిజైన్ అంతా కూడా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఈ నెక్లెస్కి. అండ్ విత్ రోజ్ గోల్డ్ కాంబినేషన్ విత్ గోల్డ్ కాంబినేషన్లో చాలా అట్రాక్టివ్గా తెలుస్తుంది. వన్ బై వన్ మనకు ఇటువైపు 3 స్టెప్స్ అండ్ ఇటువైపు 3 స్టెప్స్ వచ్చాయి. చాలా అట్రాక్టివ్ అండ్ ప్రిటీ లుక్లో కనిపిస్తుంది విత్ లీవ్ షేప్. అండ్ ఫైనలీ డ్రాప్ డిజైన్ అంతా కూడా మనకు పైన స్టిఫ్గా ఉన్నటువంటి డ్రాప్ డిజైన్ ఇచ్చేసి పైన అవుట్లైన్ అంతా కూడా మనకి డైమండ్ని ఫిల్ చేశారు. సెంటర్లో కూడా డ్రాప్ షేప్లో ఉన్నటువంటి డైమండ్ ఇవ్వడం జరిగింది. ఆల్టర్నేటివ్లీ మూవబుల్గా ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ ప్రిటీ లుక్లో ఉన్నటువంటి డ్రాప్ షేప్ ఎంబోస్డ్గా ఉన్నటువంటి రుబీని చూడొచ్చు. అండ్ అవుటర్ లైన్ అంతా కూడా మనకు చిన్న డైమండ్స్తో ఫిల్ చేయడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి డ్రాప్ షేప్ డిజైన్ అయితే కంప్లీట్లీ మూవబుల్గా మనకు తెలుస్తుంది. ఇందులో కూడా డ్రాప్ షేప్ అండ్ పైన స్టడెడ్గా ఉన్నటువంటి డైమండ్ని చూడొచ్చు. సెంటర్లో కూడా మనకు అవుట్ లైన్ డైమండ్ ఇవ్వడం జరిగింది. ఇంతకు ముందు చూసుకున్న డిజైన్ కంటే కొంచెం పెద్ద సైజులో ఉన్నటువంటి రూబీ అండ్ డిజైన్ సైజ్ని కూడా ఇంక్రీజ్ చేశారు. అండ్ అవుట్ లైన్లో ఇచ్చినటువంటి డైమండ్ సైజ్ కూడా ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఆల్టర్నేటివ్లీ ఇచ్చినటువంటి డబుల్ డ్రాప్ షేప్లో ఉన్నటువంటి డిజైన్లో కూడా లోపల ఇచ్చినటువంటి డైమండ్ సైజ్ని కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. సెంటర్ ఆఫ్ ద నెక్లెస్ పాయింట్లో ఇచ్చినటువంటి డబల్ లేయర్ ఫినిషింగ్ అండ్ డ్రాప్ డిజైన్ అంతా కూడా ఇంక్రీజ్ చేశారు. అండ్ సెంటర్లో ఇచ్చినటువంటి రూబీ సైజ్ అండ్ అవుట్ లైన్లో ఇచ్చినటువంటి డైమండ్ సైజెస్ని కూడా పెద్దదిగా ఇవ్వడం జరిగింది. బోత్ సైడ్ ఆఫ్ ద నెక్లెస్ కూడా ఇదే రకమైన డిజైన్ని కంటిన్యూ చేయడం జరిగింది. డైమండ్ నెక్లెస్ యొక్క గ్రాస్ వెయిట్ 44 గ్రామ్స్, నెట్ వెయిట్ 41 గ్రామ్స్, డైమండ్ 3.7 క్యారెట్. ప్రెట్టి లుక్లో కనిపిస్తున్నటువంటి డైమండ్ నెక్లెస్ని చూస్తున్నాం. ఈ నెక్లెస్ యొక్క డీటెయిల్లోకి వెళ్దాం. ఆల్ ఓవర్ ద నెక్లెస్ అంతా కూడా బ్యూటిఫుల్ మెష్ డిజైన్లో తీసుకోవడం జరిగింది. మనకి 3 లేయర్గా వచ్చినటువంటి డిజైన్లో నెక్ అవుట్ లైన్కి వచ్చినటువంటి డిజైన్ అంతా కూడా మనకి డ్రాప్ షేప్లో ఉన్నటువంటి డైమండ్స్ని మనకి సైడ్లో యూజ్ చేయడం జరిగింది. ఇనిషియల్గా వచ్చినటువంటి డైమండ్ సైజ్కి అండ్ సెంటర్ ఆఫ్ ద నెక్ పోర్షన్కి దగ్గరగా ఉన్నటువంటి సైజ్లో డైమండ్ సైజ్ పెద్దదిగా యూజ్ చేయడం జరిగింది. అండ్ నెక్ ఇంటర్నల్ లైన్ అంతా కూడా మనకు ఒకటే స్టాండర్డ్ సైజ్లో ఉన్నటువంటి డైమండ్ని యూజ్ చేసి అండ్ సెకండ్ లేయర్లో వచ్చినటువంటి కొంచెం పెద్దదిగా డైమండ్ని యూజ్ చేశారు. అండ్ అవుట్ లైన్లో ఇచ్చినటువంటి డ్రాప్ షేప్ డైమండ్స్ అయితే చాలా ప్రెట్టీగా కనిపిస్తున్నాయి. అండ్ సెంటర్ ఆఫ్ ద నెక్లెస్ పాయింట్ మనం చూసుకుంటున్నట్టయితే బ్యూటిఫుల్గా కనిపిస్తున్నటువంటి లీవ్ షేప్ డిజైన్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. గ్రాడ్యువల్లీ ఈ లీవ్ షేప్ డిజైన్ అండ్ డైమండ్స్ని కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది బోత్ సైడ్. అండ్ ఈ లీవ్స్ అన్ని కూడా మనకు ఓవర్ ల్యాపింగ్లో రావడం వల్ల చాలా అట్రాక్టివ్గా ఉంది. ఇన్ బిట్వీన్ లీవ్ మధ్యలో వచ్చినటువంటి ఒక స్టిఫ్ టైప్ ఆఫ్ డిజైన్ అండ్ డ్రాప్ షేప్లో వచ్చినటువంటి డిజైన్లో ఈ డ్రాప్ షేప్లో సింగిల్ డైమండ్ని యూజ్ చేయడం జరిగింది. అండ్ గ్రాడ్యువల్లీ ఈ డ్రాప్ షేప్లో వచ్చినటువంటి డైమండ్ సెంటర్కి వచ్చేటప్పటికి పెద్దదిగా ఇవ్వడం జరిగింది. బోత్ సైడ్ ఆఫ్ ద నెక్లెస్ కూడా ఇదే రకమైన డైమండ్ ఫినిషింగ్ని యూజ్ చేశారు. అండ్ పెండెంట్ పాయింట్ మనం చూసుకుంటున్నట్టయితే డ్రాప్ షేప్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ రూబీని మనం చూడొచ్చు. అవుట్లైన్ అంతా కూడా డైమండ్స్తో ఫిల్ చేయడం జరిగింది. అండ్ ద స్పెషల్లీ అట్రాక్టెడ్ పెండెంట్ మనం చూసుకుంటున్నట్టయితే డ్రాప్ షేప్లో ఉన్నటువంటి డైమండ్స్ని ఆల్ ఓవర్ ద సెంటర్ పెండెంట్ అంతా యూజ్ చేయడం జరిగింది. ఇలా మనకు 3 లేయర్గా డైమండ్ని యూజ్ చేశారు. అండ్ ఓవర్ ల్యాపింగ్లో వచ్చినటువంటి ఒక ఫ్లవర్ పెటల్ లాంటి డిజైన్ అండ్ లోపల కూడా 3 డ్రాప్ షేప్ డైమండ్స్ అన్ని యూజ్ చేశారు. సెంటర్లో అయితే మనకు 5 పెటల్స్తో ఉన్నటువంటి డైమండ్స్ని యూజ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక జుమ్కీ టైప్లో ఉన్నటువంటి డిజైన్ని చూడొచ్చు. పైన ఫిల్అప్ అంతా కూడా డైమండ్స్తో జరిగింది. అండ్ సెకండ్ లేయర్ డ్రాప్ షేప్లో ఉన్నటువంటి డైమండ్స్ అంతా కూడా మనకి చాలా ప్రెట్టి అండ్ యూనిక్లా కనిపిస్తున్నాయి. పెద్ద సైజులో ఉన్నటువంటి సౌత్ పర్ల్ని కూడా మనకి జుమ్కీ మధ్యలో హ్యాంగింగ్గా ఇవ్వడం జరిగింది. ప్రెట్టి లుక్లో సింగిల్ రూబీ చేంజబుల్ స్టోన్ అనమాట ఇది. మనం ఇక్కడ ఎంబ్రాయిడ్ని కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. డైమండ్ నెక్లెస్ యొక్క గ్రాస్ వెయిట్ 41 గ్రామ్స్, నెట్ వెయిట్ 37.5 గ్రామ్స్, డైమండ్ 5.3 క్యారెట్. వేవీ డిజైన్లో కనిపిస్తూ రోజ్ గోల్డ్ కాంబినేషన్లో ఉన్నటువంటి రౌండ్ నెక్ బ్యూటిఫుల్ డైమండ్ నెక్లెస్ని చూస్తున్నాము. ఈ నెక్లెస్ యొక్క డీటెయిల్లోకి వెళ్దాం. రౌండ్ నెక్ ఇంటర్నల్గా వచ్చినటువంటి లైన్ అంతా కూడా మనకి చిన్నగా ఉన్నటువంటి రౌండ్ డైమండ్స్ని యూజ్ చేయడం జరిగింది ఆల్ ఓవర్ ద నెక్ లైన్ అంతా కూడా. అండ్ సెకండ్ లేయర్ ఫినిషింగ్ అంతా కూడా మనకి వేవీగా ఉన్నటువంటి లీవ్ షేప్ ఉన్నటువంటి అవుట్ లైన్ డిజైన్ తెలుస్తుంది. అండ్ ఇంటర్నల్గా ఇచ్చినటువంటి లీవ్ షేప్ డిజైన్ మధ్యలో కూడా మనకి రోడియం పాలిష్ బేస్ ప్లేట్తో అండ్ అవుటర్ కటింగ్ అంతా గ్లాస్ కటింగ్ ఇవ్వడం జరిగింది. సెంటర్ ఆఫ్ ద నెక్ పోర్షన్కి వచ్చేటప్పటికి ఈ డ్రాప్ షేప్
షేప్లో ఉన్నటువంటి సింగిల్ డైమండ్స్ కూడా ప్రతి లుక్లో షైన్ అవుతూ వస్తుంది. ఇమేజ్ టైప్ ఆఫ్ డిజైన్లో వచ్చినటువంటి బేస్ ప్లేట్ అంతా కూడా మనకు రోడియం పాలిష్తో ఉన్నటువంటి బేస్ ప్లేట్ ఇచ్చేసి సెంటర్లో మనకు డైమండ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్ ఓవర్ ద నెక్ లైన్ అంతా కూడా రౌండ్గా ఉన్నటువంటి బ్యూటిఫుల్ ఫినిషింగ్ తెలుస్తాం. అండ్ నెక్ సైడ్ నుంచి వచ్చినటువంటి డైమండ్ సైజ్ అంతా కూడా గ్రాడ్యువల్గా సెంటర్ ఆఫ్ ద నెక్ లైన్కి వచ్చేటప్పటికి మనకి డైమండ్ సైజ్ని అండ్ డిజైన్ని కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. బ్యూటిఫుల్ డైమండ్ నెక్లెస్ యొక్క గ్రాస్ వెయిట్ 32.7 grams, నెట్ వెయిట్ 32.4 grams, డైమండ్ 1.8 క్యారెట్. ఎల్లో గోల్డ్ అండ్ ఎమరాల్డ్ కాంబినేషన్లో కనిపిస్తున్నటువంటి ప్రతి లుక్లో ఉన్నటువంటి డైమండ్ నెక్లెస్ని చూస్తున్నాము. ఈ నెక్లెస్ యొక్క డీటెయిల్లోకి వెళ్దాం. నెక్లెస్ యొక్క ఇనిషియల్ డిజైన్ వచ్చేసి మనకి ఓవల్ షేప్లో ఉన్నటువంటి నెక్ లైన్ డిజైన్ని చూడొచ్చు. సెంటర్లో కూడా మనకు స్టడెడ్గా ఉన్నటువంటి చిన్న మైన్యూల్ డైమండ్ని యూస్ చేసి అవుట్ లైన్ అంతా కూడా చిన్న చిన్న డైమండ్స్ని ఇచ్చారు. అండ్ పైన రెండు లీఫ్ షేప్లో ఉన్నటువంటి బ్యూటిఫుల్ డైమండ్స్ని సింగిల్ డైమండ్గా బోత్ సైడ్ యూస్ చేయడం జరిగింది. అండ్ మెయిన్ డిజైన్ వచ్చేసి డ్రాప్ షేప్లో ఉన్నటువంటి ప్రతి లుక్లో ఉన్న ఒక ఎమరాల్డ్ని చూడొచ్చు. కింద సింగిల్ లైన్లో చాంబాలి టైప్లో ఉన్నటువంటి సింగిల్ లైన్ డైమండ్స్ అండ్ 3 పెటల్ టైప్లో ఉన్నటువంటి డిజైన్ని చూడొచ్చు. ఇన్ బిట్వీన్ ఈ రెండు డిజైన్స్కి మధ్యలో కూడా మనకి పెద్ద సైజ్లో ఎంబోస్డ్గా ఉన్నటువంటి ఒక డైమండ్ని యూస్ చేసి అండ్ సింగిల్ డైమండ్ కింద ఒక లీఫ్ టైప్లో ఉన్నటువంటి డిజైన్ ఇవ్వడం జరిగింది. ఈ లీవ్ ఎడ్జ్లో వచ్చినటువంటి సింగిల్ డ్రాప్ షేప్ డైమండ్ అండ్ బోత్ సైడ్ కూడా సర్క్యులర్గా ఉన్నటువంటి డైమండ్ని యూస్ చేశారు. పెటల్ సైజ్ అండ్ డైమండ్ సైజ్ని సెంటర్ ఆఫ్ ద నెక్ పోర్షన్కి వచ్చేటప్పటికి గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేయడం జరిగింది. బోత్ సైడ్ ఆఫ్ ద నెక్లెస్ కూడా ఇదే రకమైన ఫ్లవర్ డిజైన్. సెంటర్లో ఎమరాల్డ్ సైజ్ని కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. సెంటర్ ఆఫ్ ద నెక్ పోర్షన్కి వచ్చేటప్పటికి సెంటర్లో డ్రాప్ షేప్లో వచ్చినటువంటి డిజైన్కి మనకి పెటల్స్లో వచ్చినటువంటి డైమండ్ సైజ్ కానీ అండ్ పెటల్ సైజెస్ కానీ గ్రాడ్యువల్గా సెంటర్ ఆఫ్ ద నెక్ పోర్షన్లో విత్ సైజ్ కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఎల్లో గోల్డ్ అండ్ ఎమరాల్డ్ కాంబినేషన్లో కనిపిస్తున్నటువంటి బ్యూటిఫుల్ డైమండ్ నెక్లెస్ యొక్క గ్రాస్ వెయిట్ 32 grams, నెట్ వెయిట్ 31 grams, డైమండ్ 3.15 క్యారెట్. సో అదండి, చూసేసారు కదా మోస్ట్ ప్రెట్టియెస్ట్ అండ్ యూనిక్ డిజైన్లో కనిపిస్తున్నటువంటి డైమండ్ నెక్లెస్ అని ఈ రోజు ఎపిసోడ్లో నేను మీకు చూపించేశాను. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన కలెక్షనే కాకుండా ఇంకా ఏదైనా కలెక్షన్ మీరు చూడాలనుకుంటున్నట్టయితే 9000999944 నెంబర్కి డయల్ చేయండి. వీడియో కాల్ ఫెసిలిటీ ద్వారా కూడా షాపింగ్ చేసేయండి. అంతేకాదండి, చెన్నై జ్యువెలర్స్ మెయింటైన్ చేస్తున్నటువంటి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజెస్ని మీరు ఫాలో అయినట్టయితే ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేస్తూ అప్లోడ్ చేస్తున్న అన్ని కలెక్షన్ అండ్ న్యూ డిజైన్స్ని మీరు ఆ పేజెస్లో చూడొచ్చు. ఇండియా అంతటా ఫ్రీ షిప్పింగ్ సర్వీస్ని పొందొచ్చు. మీరు ఇంకా ఎలాంటి కలెక్షన్ చూడాలనుకుంటున్నారో మాకు కామెంట్ సెక్షన్లో చెప్తూ ఉండండి. అండ్ ప్రతిరోజు ఒక కొత్త కలెక్షన్ అండ్ న్యూ డిజైన్స్ని చూడడం కోసం ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ది చెన్నై జ్యువెలర్స్. విల్ సీ ఆన్ ద నెక్స్ట్ వీడియో.